Bye.
తల్లి అందరూ అంటున్నా ఎవరో తల్లి అమ్మా అమ్మా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ 4 జాతులు కూడా వచ్చినారమ్మా. ఆ 4 జాతులు వారు వచ్చి ఎవరు చోటున వాళ్ళే కూర్చున్నారు తల్లి. అమ్మా అలాగైతే వారి ఎంతమందికి కూడా నా యొక్క దండ మనం చెప్పవే. వాళ్ళందరికీ త్రాష్టాంగ దండ ప్రమాణాల తల్లి. అమ్మా నా 10,000 వందనాలు తల్లి. నీకెందుకే తల్లి ప్రతి గ్రామానికి కూడా నీ 17,000 దండాలు ఉండాలి. 10,000 దండాలు ఉండాలి కదా తల్లి. అమ్మా మన దేవుడు అందరే ఏ దేవమ్మ శ్రీదేవ భూదేవ లక్ష్మవే రోజావే దేవ తల్లి. అమ్మా అట్లాంటి దేవుడే కాదమ్మా. అట్లాంటి దేవు కాకపోతే అవునమ్మా అట్లాంటి దేవు పర్వతరాజ పుత్రికలు పర్వతరాజ పుత్రికు పరమేశ్వరుడికి అర్థ భాగాన్ని పరమేశ్వరుడికి అర్థ భాగాన్ని నన్ను పార్వతీ అంటారు. పార్వతీ వందరు తల్లి. అవునమ్మా పార్వతీ దేవతే. అవును తల్లి. పాడుతూ తెర బయటికి రావే తల్లి. అలాగే చెప్తున్నామా అలాగే చెప్తుంది తల్లి. అవునమ్మా చాలా చక్కగా ఉన్నావు తల్లి. అవును తల్లి. మహా శక్తినాగా ఉన్నావు తల్లి. అవునమ్మా అమ్మా అమ్మా కూడా కూడా నీ తల్లిదండ్రులు నా యొక్క తల్లిదండ్రులు ఆటలకు పాటలకు వెళ్ళేటప్పుడు ఎంత ముద్దుగా ఎంత బాగుంది ఎంత చక్కగా పిలిచి పేర్లు పెట్టుకున్నారు చెప్పవే తల్లి. అమ్మా నా యొక్క తల్లిదండ్రులు చక్కగా కొన్ని పేర్లు పెట్టారు. ఏం పేర్లు? అలాగే చెప్తారమ్మా. చెప్పే తల్లి. అలాగే చెప్తాను తల్లి. అమ్మ కడిగి అవునే కలికంటే కలికనా ఉన్నావు. అవునమ్మా. చిలకంటే రామ చిలకనా ఉన్నావు. అవునే తల్లి. రామ చిలక ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ఉన్నతంగా ఉన్నావు తల్లి. అవునమ్మా. అబ్బాబ్బా నీ రూపమే తల్లి. ఏమే ఎందుకు సరుకులు అమ్మా అమ్మా చక్కగా రామ చిలకలా కొన్నావే. అమ్మా రామ చిలకనా కొన్నానే మా బావ గేట్ లేవు. ఇవన్నీ ఒరిజినల్ కాదు. ఏమే డూప్లికేట్ సామాన్లు. ఎవరు ఏ బావ పెట్టారు నీకు? అమ్మా మా బావ ఇప్పుడు వరకు ఉన్నాడు పెట్టిన బావ. నిద్ర వచ్చింది. ఓ ప్రెసిడెంట్ గారు పెట్టారు అందుకే అందుకోవటం ఉన్నాయి. అవును. సరుకులు నీ సరుకులే నీ చెప్పలేడు తల్లి. అమ్మా సరుకులు చెప్పర్లు అంటే ఏంటి? సరుకులు అంటే పైపు తల్లి. ఓహో చెప్పర్లు అంటే వడ్డాను. నాయమ్మే నీ దగ్గర నేర్చుకోవాలని అమ్మా నీవి ఒరిజినల్ సరుకులు. అవును వాడకని పని కాదు. మరి నీవు డూప్లికేట్ సరుకులు అమ్మా ఉల్లిపాయలకి ఇచ్చారు. మరి ఒరిజినల్ సరుకులు కాదన్నావు కదా. అమ్ముడికి ఇచ్చారు. చేస్తారు అమ్ముడికి.
నీ ఆయన నువ్విద్దరు వెళ్ళండి పూజ చేయడానికి. అమ్మా ఆ. నేను అటువంటి ఎరగన తల్లి. అమ్మా ఇంకా ఎటువంటి పేరు? ఇంకా ఎట్లాంటి పేర్లు పెట్టారు? ఎట్లాంటి పేర్లు పెట్టారు? అవునమ్మా. సావధానంగా చెప్పే తల్లి. ఇంకా నా యొక్క తల్లిదండ్రులు నీ యొక్క తల్లి ముచ్చటగా మరి కొన్ని పేర్లు పెట్టారమ్మా. ఏం పేర్లు? అమ్మా అవి ఎట్లాంటి పేర్లు పెట్టారు? అలాగే చెబుతాను తల్లి. అరగా చెప్పే తల్లి. అలాగే చెబుతానమ్మా. అమ్మ చేతన దోరయ్యా పౌరుల పాటన దోరయ్యా చేతన దోరయ్యా పౌరుల పాటన దోరయ్యా మా ఆయన గారి గాలి తగల చెమటలు ఎక్కిపోతాను. అది గాలి దేంతో ఊపుతావు? గాలి ఊపుతానా? లంగతో గాలి ఊపుతున్నావు. ఇసురుగా ముందటమ్మా ఉతకడం తెలియదండి. ఉతకడాక ఉన్నావా? ఎలాగ పని చేయడం? అమ్మా అమ్మా ఇంకా నేను ఎట్లాంటి దేవును? ఇంకా నువ్వు ఎట్లాంటి దేవు? అమ్మా అమ్మా అలాగే చెబుతాను తల్లి. అలాగే చెబుతానమ్మా. అమ్మ బామ రానయ్యారునా ప్రేమ రానయ్యారునా బామ రానయ్యారునా ప్రేమ రానయ్యారునా ఏంటమ్మా? భామనే హరుణ అవునమ్మా. ప్రేమనే అందురే పరమేశ్వరుడికి అంత బాగా ఉంది కదమ్మా. పరమైతే గద్ద బాధన తల్లి. అవునే తల్లి. అమ్మా అమ్మా ఇంకా ఇంతకి ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి తల్లి? నేను ఇటు వచ్చిన కారణం ఏమని అడుగుతున్నావు? అమ్మా, ఇటు వచ్చిన కారణం ఏంటి తల్లి? అమ్మా అమ్మా చెప్పమంటావమ్మా? చెప్పకండి మాకు ఎలా తెలుసు? అమ్మా నిన్నటి రాత్రి రాత్రి అమ్మా నిన్నటి రాత్రి ఏం జరిగింది తల్లి? చివాతను చేస్తుండగా చివాతన చేయదు. అమ్మా చివాతను చేస్తుండగా ఏం జరిగింది? చిత్రాయుధమైన కానుకున్నానే. కన్నావా? అవునమ్మా. ఓరమ్మో ఏమమ్మా? ఏయాలప్పుడు కన్నావమ్మా? నెట్ మధ్యాహ్నం కన్నావా? ఏ గోజాలు కన్నా ఏ ఏలప్పుడు కన్నావా? అమ్మా కానగా ఎప్పుడు కంటారే? కలానా ఎప్పుడు కంటారా? అవునమ్మా. రాడదంటే నెట్ మధ్యాహ్నమే కంటారు. ఏమి తగ్గలగా? మా ఆయన గారు యాక్టర్. ఓహో నేను యాక్టర్ని ఆయన డాక్టర్. నైట్ ఉండవు అసలు పగలు ఉండడు. ఉండవు. అవును నిజమేనే. మాకు ఎప్పుడు అవుతుంది ఏది ఆవిడ? కలగాయడు. ఓహో అందుకని అమ్మా నెట్ మధ్యాహ్నం కలగంటారు. ఆ కళ ఎప్పుడు కన్నాను? ఎప్పుడు కన్నావు? ఆ కళ్ళలో సోచిమలేము. సోచముడు ఏంటో సావధానంగా ఏమో తల్లి. అలాగే చెబుతున్నామా? అలాగే చెప్పదు. అలాగే చెబుతున్నా తల్లి. అమ్మ కళగా అమ్మ
ఈ కళ కన్నప్పటి నుంచి ఈ కలగదు నాకు చాలా భయముగా ఉన్నదమ్మా. చాలా భయంగా ఉన్నది అమ్మా, నా సోమరమ్మా, నా ప్రాణాకుడు తల్లి ఆ ఏలూరు పురము పోయి జానారి కంజను పెళ్లి చేసుకుని వస్తున్నట్లు కళ కన్నానమ్మా. మన ఆడోద్రు వచ్చిన బాధ అమ్మా మగోడు ఇటు ఇల్లు ఊరుకోలే మనం అన్ని అనుమానాలే అమ్మా, మగోడు అందరూ అటు ఇటు వెళ్దా ఈ కళలో స్వచ్ఛములు తెలియాలంటే అమ్మా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఈ కాలంలో చోద్యం తెలియాలంటే అవునమ్మా. ఇటువైపే బ్రహ్మ నారసింహులు వస్తున్నారు అమ్మా, ఆయన ఆహ్వానించి బ్రహ్మ మానవుడైన నారద మహర్షి నారదముని వచ్చి గగనమంతా దానము చేస్తూ రాముడు వస్తున్నారమ్మా. ఆయన మన ఇంటికి ఆహ్వానము చేసినట్లయితే ఈ కళలో ఒక దానం ఏమిటో సావధానగా వెళ్ళించగలమ్మా. ఆ రగను తీసుకురా తల్లి. నారాయణ నారాయణ మంచి కరుణము నారాయణ అమ్మా పార్వతి నారద హైమవతి కాక్షాయని ఎక్కడున్నావమ్మా అమ్మా పార్వతి ఆయుష్మాన్ భవ కుమార నారద ముందొక మంది కూడా క్షేమమా నారద? అమ్మా పార్వతి ఏమి నారద? నీకు తప్ప అంతే కూడా క్షేమేనమ్మా నారద ఈ ముల్లోకాన్ని పాలించే ఆది పరాశక్తులే కదా పరమేశ్వరుడు ప్రార్థ భాగాన్ని నాకు వచ్చిన ఆపదేమి నారద? అమ్మా పార్వతి ఏమి నారద? నీకు ఒక అభయవతి సంభవించినదమ్మా నారద అది ఏమిటో సామధానంగా నిర్ణయించమ నారద? నీ యొక్క ప్రాణేశ్వరుడు నా యొక్క సాంబారు ఏం చేశారు ఏమి చేశాడు నారద? ఎచ్చోడుకెళ్ళారు ఏ చోటుకు లేరు నారద? ఒక్కసారి సావధానముగా చెప్పింది ఆలకించమ్మా నారదుడు చెప్పమ నారద? అమ్మ సర్ది జమ్మాబే దవలే బల్లే అవును నారద అవును.
ఇంకేం చేశారో చెప్పుదని చూడమ్మా. అలాగే చెప్తున్నారమ్మా. అమ్మా అమ్మ నేను అలాగా ఉండున్నాను. నీవు చెప్పినంటే నిజమా నారదా? నారదా అమ్మ పార్వతి నీవు చెప్పినంతా నిజమా నారదా? యొక్క ప్రాణేశ్వరుడు ఏం చేశారో ఏ చోటు వెళ్ళారో విన్నవించింది ఆలకించమ్మా. అలాగే చెప్పు నారదా. అలాగే చెప్పు నారదా. అమ్మా చూడమ్మా చెప్పదును. అమ్మ ఏలో పోరామోలా
చెప్తున్నదంతా నిజమా నారద యథార్థంగా జరిగిందమ్మా. నారద దీనికి అపాయం లేదు ఉపాయం లేదన్నా ఉంటే చెప్పమ నారద అమ్మా పార్వతి, అవును నారద నీ యొక్క బ్రాహ్మణుడు వచ్చేసరికి కవాటములన్నీ కూడా బంధించి బంధించి వేసి అలాగనైతే నీ యొక్క ప్రాణేశ్వరుడు యథార్థంగా నిజం చెప్తారమ్మా. నారద అమ్మా. నీవు చెప్పినట్లే చేసినట్లయితే నా స్వామివారు తప్పనిసరిగా నిజం చెప్తారంటావా తప్పనిసరిగా నిజం చెప్తారమ్మా. నారద నీవు చెప్పినట్లే చేస్తుంది నారద నాకు సెలవయ్యమ్మా. అలాగని వెళ్ళిరమ్మ నారద నారాయణ శనివారం ఇలా సోమవారం కూడా సెలవు కూడా ఆదివారం ఆదివారం సెలవు గవర్నమెంట్. స్వామి ఏమిటి సేవక? ఏమి చెప్పావు ఇప్పుడు ఏం పోనని చెప్పినావు? పరమేశ్వరుడు ఏం చేశారని పార్వతీదేవికి విన్నవించడానికి వచ్చాను. పరమేశ్వరుడు ఏం చేసినా ఎన్నవించడానికి వచ్చినావు? భూములు పోనని చెప్పడానికి వచ్చినావా? బళ్ళు పోనని చెప్పడానికి వచ్చినావు? ఆస్తులు పోనని చెప్పడానికి పోనని చెప్పడానికి వచ్చినావు? అలా ఊరు తిరిగి జేంపందన బలిసి ఈయన దాయండి గాయండి దీనికి ఎవరింటికి అగ్గి పెట్టాను సేవక? మా అమ్మవారికి పరమేశ్వరుడు ఏం చేశాడో పార్వతీదేవి పరమేశ్వరుడు ఏం చేసాడు అదే నీకు పని, ఇంక రెండో పని లేదు. అదే మా బావ పెట్టరు దగ్గర మా బావ ఇంటి పెడితే మా బావకి వాళ్ళ ఇంటికి అగ్గి పెడితేమే వాళ్ళింటికి ఎందుకు పెడతాను? మా బావ ఊరుకోడు కదా అలాగా. స్వామి అటువంటిది కాదు, ఉన్నది ఉన్నాడు చెప్పినావు. ఏం చెప్పినావు? నువ్వు అక్కడ బోనికి వెళ్ళావా? ఆ వివాహం దగ్గరికి నేను వెళ్ళాను కదా. పుల్లంటికి వెళ్ళావా? పుల్లంటికి వెళ్ళావా? పుల్లింట కాదు సేవక. ఆ వివాహం దగ్గరికి నేను వెళ్ళాను, భోజనం కూడా చేశాను సేవక. వివాహం దగ్గరికి వెళ్ళావా? క్వార్టర్ ఇచ్చారు అదే మందు మందు మేము అది సేవించము కదా. సేవించరు, జోబు పెట్టుకొచ్చేస్తారు. సేవించరు కానీ జోబులు పెట్టుకొచ్చేస్తారు. చేశారమ్మ పనికి మళ్ళీ మాట్లాడక సేవక. నేను సెలవు తీసుకుంటానమ్మా. సెలవు తీసుకో అమ్మా నేను రాజేతనోయ రామదేశ్వర
ప్రాణనాథుడమ్మా నా కైలాస వాసుడమ్మా ఆ ఏలూరు పొరుగు పోయి జాలారి గంజన పెళ్లి చేసుకొని వస్తున్నారటమ్మా అమ్మా ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావమ్మా అమ్మా నా స్వామాన్ని అంతగానే స్మరించమంటావమ్మా అమ్మా మరొకసారి మనసారి వేడుకున్నట్లయితే అమ్మా తప్పనిసరిగా వస్తారటమ్మా అలాగే వేడుకుంది అలాగే వేడుకుందమ్మా ప్రాణనాథ శివచంద్ర 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 జగర నా స్వామివారిని నా మనసారి వేడుకున్నాను నా కంటికి కనిపించడం లేదమ్మా నా ప్రాణాలు నా కంటికి కనిపించడం లేదమ్మా అమ్మా అలాగే మనసారి వేడుకున్నట్లయితే మరొకసారి వేడుకున్నట్లయితే తప్పనిసరిగా వస్తారంటమ్మా అలాగే వేడుకున్నారమ్మా అడిగి చూసాను ఎవరికి కనిపించలేదమ్మా అమ్మలారా అక్కలారండి ఎవరు చెప్తారు తల్లి అలాగనే తల్లి అమ్మా అమ్మా నా సాంబార్కి ఇంకా మనసారి వేడుకున్నట్లయితే తప్పనిసరిగా వస్తారంటావు అలాగే చెప్తున్నామా ప్రాణ వాళ్ళ పోలే
కూడా వస్తారని ఈ సోమవారం వస్తారని నా ప్రాణాలు చేస్తాడని అమ్మా నా కైలాస వదులు వస్తాడని వస్తాడని రాత్రి కదమ్మా రంగరిస్తే తెల్లవాళ్ళు కూర్చున్నానమ్మా పళ్ళు రోజు కూర్చోను అవునమ్మా ఓలమ్మ నామ కూడా వస్తాడని ఏం చేస్తావేటి నేను కూడా చేశానే. ఏం చేస్తావమ్మా నేను కూడా పూలు పాలు వేసాను ఏం పూలు వేసావే మా ఆయన వస్తాడని ఏం పూలు వేసావమ్మా పూలు వేసాను చెప్పనా చెప్పాలి కదా దూసి స్టేషన్కి వెళ్ళి ఓ దూసు స్టేషన్కి వెళ్ళి 7 బత్తాలు దోలపండులు పూలు తెచ్చి తెచ్చి వేసాను తల్లి అమ్మ పూలే డబల్ కట్ మంచం మీద ఉంచితే ఆహా. నా మూడు వచ్చి ఏం చేశాడు గబగబగా వచ్చి బట్టలు ఇప్పి కొడుకుంటాండి మంచి పని చేస్తాడమ్మా తెల్లవారు మా ఇద్దరు బొక్కులు కూడా జరిపాను మంచి పని అమ్మా ఆ, అటువంటి పాడింది అమ్మా అట్లాంటి పూలు కాదమ్మా అమ్మా మల్లె పూలు పాడు వేసానే నంది పూలు పాన్ పేసినవా అవునమ్మా ఓలమ్ము అమ్మా ఇట్లా కాదు కానీ నా యొక్క సోమవారం రూపురేఖలు చెప్పినట్లయితే ఆ, అలాగనైతే మీరు రాడు కానీ అవునమ్మా ఈ సోమవారం రూపురేఖలు చెప్తే చెప్పినట్లయితే ఏంటో ఆభరణాలు ఏమిటో వస్తువులు ఏమిటో చెబితే చెప్పినట్లయితే సరిగా తీసుకొస్తాను తీసుకొస్తావమ్మా సరిగా తీసుకు తప్పనిసరిగా తీసుకొస్తావు కదా అలాగే చెప్తున్నామ్మా అలాగే చెప్పిన తల్లి మరి నేను జగాదాం కదా ఏమిటమ్మా నీ ప్రాణాలు కనిపించలేదు కానీ ఏం చేస్తావు నా మొగుడు కనిపించినాడమ్మా నీ మూడు కనిపించబెట్టే అమ్మా నా మొగుడు వాహనం కూడా పంది వాహనం తల్లి ఓహో నీ మొగుడు ఏం వాహనము పంది వాహనం పంది వాహనమా అమ్మా అమ్మా పంది వాహనం ఎక్కి ఎక్కి ఆ రాధా వీధిలాడు తిరిగి 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 వచ్చినాడమ్మ నా మొగుడు. అమ్మా నా సోమవారి అట్లాంటి వాహనము కాదమ్మా ఏం వాహనం తల్లి అమ్మా అమ్మా నా సోమవారి వాహనము నంది వాహనమే నంది వాహనమా అవునమ్మా నంది అంటే ఏమిటి తల్లి నంది అనగా ఒక ఎత్తమ్మా ఒక ఎత్తి తల్లి అవునమ్మా అమ్మా అమ్మా పరమేశ్వరి ఎందుకు రానదో ఇప్పుడు తెలిసింది తల్లి ఏమమ్మా చేలో పడిపోయిన చెరుకుట్లో పడిపోయిన ఎద్ది ఎద్దు చెరులో దీపని గేది ఏదే నిన్న బేబీ బయటికి రావు తల్లి అమ్మా దానికి వేస్తే రావా దీనికి కడుపు నిండాలి నీలాగా అమ్మా అమ్మా అలాగల తల్లి అందుకే మొదలు అమ్మా అయిపోయింది. కాదు కానీ అమ్మా. నాకు ఇస్తానన్న మాట ప్రకారము అమ్మా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అమ్మా ఈ 7 ఏళ్ళ ముఖ ద్వారములు కూడా బంధించి వేసి బంధించి వేసుకో తల్లి మొదటి ద్వారం కూడా కాపులో ఉండవే అమ్మ నెతికి తీసుకొస్తుంది తల్లి అమ్మా ఆ, ఎదిగి తీసుకొస్తావు మాట ఇచ్చాను కదా సరే సరే ఎదిగి తీసుకురా
బావ డబ్బులు ఇచ్చినాడా ఓరమ్మో आहे सदासे करणे समंत्रे भोजेस माता छयने सुरंभा పరిపూర్ణ కయ్యాలమ్మా అపురూపమైనదమ్మా జన్మ ఆ జన్మకు పరిపూర్ణ కయ్యాలమ్మా మగవారి బ్రతుకులు సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మా ఆ జన్మకు పరిపూర్ణ కయ్యాలమ్మా మగని మంచి కోసం పడేయ ఆటలు సగని పెంచగలరా మరేయ ఆపులు ఏ పూజ చేసినా ఏ నోములు వచ్చినా ఏ స్వాదములే బాయగా రూపమే పొందదయా అపురూపమైనదా నిరంతరం కళారూపాలను వీక్షించడానికి ఏపీకేఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. థ్యాంక్ యూ.